కొంతమందిని అభిషేకించుకొని వాళ్ళల్లో ఉంటూ వాళ్ళని బాగా నలుపుతూ వారిని బాగా పుటమి వేసి వారికి అనేక అనుభవాలు నేర్పించి వాళ్ళని సువర్ణంగా మార్చినాక వాళ్ళని దైవజనులుగా తన ప్రవక్తలుగా స్థిరపరచుకొని వాళ్ళలో నుంచి ఇతరుల్ని దేవుడు తాకుతా ఉంటాడు. గట్టిగా చెప్పులు కొడదాం. ఇతరులను దేవుడు అభిషేకిస్తూ ఉంటాడు, ఇతరులకి తన శక్తిని ఇస్తూ ఉంటాడు. అట్ట కొంతమందిని ఎంచుకుంటాడు. బైబిల్లో మనం చూసినట్లయితే మోషే ఎవరంటే నత్తివాడు, హల్లెలూయా, నోటి మాన్యం కలిగిన వాడు, మాట్లాడితేమే చేత కాదు. అట్లాంటి ఈ నత్తివాడు, నోటి మాన్యం కలిగిన ఆ యొక్క మోషే దగ్గరికి దేవుడు వచ్చి మోషేతో మాట్లాడి మోషేని తన శక్తితో అభిషేకించాడు. గట్టిగా చెప్పులు కొడదాం. తన శక్తితో మోషేని నింపాడు. మోషే చేతిలో ఆయన శక్తి ఉంది, మోషే కళ్ళల్లో ఆయన శక్తి ఉంది, టోటల్ బాడీలో ఆయన శక్తి ఉంది. మోషే ఏది చెప్తే అది జరిగిద్ది. హల్లెలూయా. అట్లా మోషేలో దేవుడు వచ్చి నివసించడం ప్రారంభించాడు. దేవుడు మోషేలో వచ్చి నివసిస్తూ మోషేలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకారాలు కొన్ని చేశాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్మి ఆ మోషేని నమ్మారో వారికి తన శక్తిని ఇచ్చాడు. గట్టిగా చెప్పులు కూడా. వారికి తన యొక్క అగ్నిని ఇచ్చాడు, వారికి తన ఆశీర్వాదాలు ఇచ్చాడు. మోషేకి ఏ అధికారం ఇచ్చాడో, మోషేకి ఏ ప్రత్యక్షతలు ఇచ్చాడో, మోషేకి ఏ శక్తిని ఇచ్చాడో, ఆ మోషేని, ఆ దేవుణ్ణి నమ్మిన వారికి అంతకన్నా ఏడింతలు ఎక్కువే ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా. అందుకనే మోషే కన్నా యెహోషువకు దేవుడు ఏడింతలు ఎక్కువ ఇచ్చేశాడు. ఈ యెహోషువ ఎవరంటే దేవుణ్ణి నమ్ముతాడు, దేవుణ్ణి పెట్టి దైవజనుని కూడా నమ్ముతాడు. అందుకనే దేవుడి శక్తి మోషే కన్నా యెహోషువకి ఏడింతలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఎవరైతే ఆ దేవుణ్ణి నమ్మకుండా, ఎవరైతే ఆ సేవకుణ్ణి, ఆ మోషేని నమ్మకుండా ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏం జరిగిందంటే దేవుని అభిషేకం కాకుండా దేవుని ఉగ్రత దిగిరాటం మనం చూసాం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళకేమో చెప్పండి, నమ్మిన వాళ్ళకేమో ఆశీర్వాదాలు. ఎవరిని? దేవుణ్ణి, దేవుని సేవకు నమ్మిన వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. నమ్మని వాళ్ళకి ఏం చేశాడంటే ఆ కోరాహు దాతాలు నమ్మలే, ఎగతాలు చేశారు వాళ్ళు. దేవుడు నీకు చెప్పాడా, నువ్వు దేవుని సేవకుడువా, నీ సంగతి మాకు తెలియదా, ఒకప్పుడు హంతకుడు కదా, హత్య చేసి పారిపోయినాడు కదా, పెద్ద వచ్చి ఏదో దేవుడు చెప్పాడని చెప్తున్నావు అని మోషేని ఎగతాలు చేస్తూ, మోషేని నమ్మకుండా, ఆ మోషేకి దేవుడు ఇచ్చిన ఆ శక్తిని నమ్మకుండా దేవుణ్ణి, మోషేని ఎదిరిస్తుంటే భూమి చీల్చి భూమిలో పడేసి చంపి పడేశాడు. హల్లెలూయా. అగ్నితో కాల్చి పడేశాడు. ఆయన ఎగతాలు చేసిన వాళ్ళు కొంతమంది కుష్టి వ్యాధి పెట్టాడు. సొంత చెల్లెలి మిరియాముకు కూడా కుష్టి వ్యాధి కలిగేశాడు. ఎవరైతే మోషే నమ్మలేదో వాళ్ళు మధ్యలో రాలిపోయారు. వాళ్ళ జీవితాల్లో శాపం అనుభవించారు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి, దేవుని సేవకుని బట్టి వారి జీవితంలో భయంకరమైన పోరాటం ఎదుర్కొన్నారు. హల్లెలూయా. హల్లెలూయా.